స్వామి శరణమ అయ్యప్ప మిత్రులారా, వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. నేను మీ బీవీఆర్ రావుని. అందరికీ శుభోదయం. అయితే ఇప్పుడు ఒక ఆసక్తికరమైన ఒక అంశం కనిపిస్తుంది, అందుకనే వీడియో చేస్తున్నాను. పొద్దుటే ఏంటంటే పెరుగు మీ అందరికీ తెలుసు, యోగా అంటాము. ఆరోగ్యానికి ఎంతో మంచిదని అందరికీ తెలుసు. కానీ ఆ ప్రయోజనాలు పూర్తి స్థాయిలో పొందాలంటే మాత్రం దానిని సరైన సమయంలో తినటం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు. ఏమిటైనా చూద్దాం. జీర్ణశక్తి మెరుగుపడాలన్నా, బరువు అదుపులో ఉండాలన్నా, ఎముకలు దృఢంగా మారాలన్నా పెరుగు తినే సమయం ఏదైతే ఉందో అది ఒక కీలకమైన పాత్ర పోషిస్తుందట. అంటే ఎప్పుడంటే అప్పుడు తినడం కాదు, దానికి ఒక సమయం ఉంటుందని చెప్తున్నారు. ఏంటంటే పెరుగులో ఉండే లాక్టోబాసిలస్ వంటి మంచి బ్యాక్టీరియా, అంటే ప్రోబయోటిక్స్ పొట్ట ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ ప్రయోజనాలు పొందాలంటే పెరుగును భోజనానికి అరగంట ముందు కానీ భోజనంతో పాటు కానీ తీసుకోవాలి. ఈ సమయంలో కడుపులో ఆమ్లత్వం తక్కువగా ఉండటం వల్ల ప్రోబయోటిక్స్ సులభంగా పేగులకు చేరుకుంటాయి. భోజనము తర్వాత తింటే పెరిగిన ఆమ్లాల కారణంగా ఈ మంచి బ్యాక్టీరియా నశించిపోయే ప్రమాదం ఉంది. గుర్తుపెట్టుకోండి, భోజనానికి అరగంట ముందు కానీ భోజనంతో కానీ కలిపి తీసుకోవాలి, అంతేగాని భోజనం తర్వాత పెరుగు తీసుకోకూడదు. బరువు తగ్గాలనుకునే వారికి పెరుగు చక్కటి ఆహారం. దీనిలోని ప్రోటీన్లు, కాల్షియం కడుపు నిండిన అనుభూతిని కలిగించి ఎక్కువగా తినకుండా నియంత్రిస్తాయి. భోజనాల మధ్య స్నాక్గా తీసుకుంటే అనవసరమైన చిరుతిళ్ళు తినకుండా ఉండవచ్చు. అలాగే చక్కెర ఎక్కువగా ఉండే ఫ్లేవర్డ్ పెరుగులకు బదులుగా సహజమైన లేదా గ్రీక్ పెరుగు ఎంచుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్తున్నారు. సో మనం పేరు పెట్టుకుంటే మంచిది అనే ఉద్దేశం. పెరుగులో ఉండే కాల్షియం, విటమిన్ డి ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం. రోజు ఒక సమయంలో, ముఖ్యంగా వ్యాయామం చేసిన తర్వాత పెరుగు తినడం వల్ల ఎముకల నిర్మాణం మెరుగుపడుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతూ ఉన్నాయి. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి ఎంతో సహాయపడుతుంది అని కూడా చెబుతూ ఉన్నారు. అయితే మొత్తం మీద పెరుగును ఏ సమయంలో తీసుకుంటున్నామనే దానిపై దాని ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయి. సరైన రకం పెరుగును, అంటే చక్కెర లేని పెరుగును ఎంచుకొని మీ ఆరోగ్య లక్ష్యాలకు అనుగుణంగా సరైన సమయంలో తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఎందుకంటే ఆహారం తినే ముందు అరగంట ముందు కానీ ఆహారంతో పాటు కానీ తీసుకోవడం మంచిది అని చెప్తున్నారు. ఆహారం తీసుకున్న తర్వాత తీసుకోవద్దు అని చెప్తున్నారు. అలాగే వ్యాయామం చేసిన తర్వాత పెరుగు తీసుకుంటే మంచిది అంటున్నారు. సో మిత్రులారా, ఇది గమనించండి, చక్కగా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప.